Hi friends, welcome to our channel. Today discussing about the subject name Telugu Mythology. Telugu mythologyలో one of the most important టాపిక్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ భాషా అభివృద్ధి కార్యక్రమాలు అనే టాపిక్ సంబంధించి మనం సెకండ్ వీడియో అయితే చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఇవాళ మనం రీడ్ అనే భాషా అభివృద్ధి కార్యక్రమాన్ని గురించి అయితే తెలుసుకుంటున్నాం. రీడ్ ఫుల్ ఫామ్ వచ్చేసి రీడ్, ఎంజాయ్ అండ్ డెవలప్మెంట్. ప్రీవియస్ వీడియోలో మనం క్లిప్ గురించి అయితే చెప్పుకున్నాం. ఈ వీడియోలో వచ్చేసి మనం రీడ్ గురించి అయితే చెప్పుకుంటున్నాం. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వారంతా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మనం కంటెంట్లోకి అయితే వెళ్దాం. పాఠకుడు వేలాది మంది జీవితాల్లో జీవిస్తాడు అని చెప్పినది వచ్చేసి జోజెన్. ఈ జోజెన్ అనే వ్యక్తి పాఠకులు వేలాది మంది జీవితాల్లో జీవిస్తారు అని అయితే నిర్వచించారనమాట. పఠన నృత్య వ్యాపకాలు. ఈ పఠనం అంటే చదవడము మరియు నృత్యం, ఈ రెండు వ్యాపకాలు ప్రపంచానికి ఎప్పుడు కూడా హాని చేయవు అని చెప్పింది ఎవరంటే వాల్లెర్ అనే వ్యక్తి పఠనం, నృత్యం ఈ రెండు యొక్క వ్యాపకాలు ప్రపంచానికి ఎప్పుడు హాని చేయవు అని తెలిపారనమాట. నెక్స్ట్ వచ్చేసి మాట్లాడే ముందు ఆలోచించాలి, ఆలోచించే ముందు చదవాలి అని చెప్పినది ఫ్రాన్స్ లెబోవిడ్జ్. మాట్లాడే ముందు ఆలోచించాలి, ఆలోచించే ముందు చదవాలి అని చెప్పినది ఫ్రాన్స్ లెబోవిడ్జ్ అనమాట. నెక్స్ట్ ఈ రీడ్ యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లలందరూ చదవగలగాలి, రాయగలగాలి అనే ఉద్దేశంతో పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమాన్ని అమలు చేశారు. అందులో భాగంగా ప్రతిరోజు పిల్లలతో చదివించడానికి ఒక ప్రత్యేక పీరియడ్ను కూడా కేటాయించారు. అయినా ఇంకా 38% మంది పిల్లలు చదవడం, రాయడం చేయలేని వారు ఉండటాన్ని దృష్టిలో ఉంచుకొని అందుబాటులో ఉన్నటువంటి పఠన సామాగ్రిని ఉపయోగించి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో పిల్లలను చదివించే కార్యక్రమాన్ని అమలుపరచడం అవసరమని భావించిన మన పాఠశాల విద్యాశాఖ 2006-2007 సంవత్సరంలో రీడ్ అనే పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించిందనమాట. ఈ రీడ్ అనే దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ చదవగలగాలి, రాయగలగాలి అనే ఉద్దేశంతో పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమాన్ని అమలు చేశారు. అందులోనే భాగంగా ప్రతిరోజు పిల్లలతో చదివించడానికి ఒక ప్రత్యేక పీరియడ్ను కేటాయించారు. అయినప్పటికీ 38% మంది పిల్లలు చదవడం, రాయడం చేయలేని వారు ఉండటాన్ని దృష్టిలో ఉంచుకొని అందుబాటులో ఉన్నటువంటి పఠన సామాగ్రిని ఉపయోగించి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో పిల్లలను చదివించే కార్యక్రమాన్ని అమలుపరచడం అవసరం అని భావించినటువంటి పాఠశాల విద్యాశాఖ 2006-2007 విద్యా సంవత్సరంలో రీడ్ పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించిందనమాట. పిల్లలందరూ ఆనందంగా చదవాలి, చదవడం ద్వారా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క విద్యాశాఖ చదువు ఆనందించు, అభివృద్ధి చెందు అనే కార్యక్రమ నిర్వహణకు పూనుకుంది. ఈ యొక్క రీడ్ను తెలుగులో చదువు ఆనందించు, అభివృద్ధి చెందు అనేది పిలుస్తారనమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలందరూ ఆనందంగా చదవాలి, చదవడం ద్వారా అభివృద్ధి చెందాలి అనే ముఖ్య ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క విద్యాశాఖ దీన్ని రూపొందించింది. దీనికి సంబంధించిన నిర్వచనాలు 3 కూడా చాలా ఇంపార్టెంట్. పాఠకుడు వేలాది మంది జీవితాల్లో జీవిస్తాడని చెప్పినది జోజెన్. పఠన, నృత్య వ్యాపకాలు ఈ ప్రపంచానికి ఎప్పుడు కూడా హాని చేయవని చెప్పినది వాల్లెర్. మాట్లాడే ముందు ఆలోచించాలి, ఆలోచించే ముందు చదవాలని చెప్పినది ఫ్రాన్స్ లెబోవిడ్జ్. ఇందులో భాగంగా 38% పిల్లలు మాత్రమే ఉన్నారు. అందుకోసం దాని నెంబర్ని ఎక్స్టెన్షన్ చేయడం కోసం ఈ రీడ్ అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. రీడ్ కార్యక్రమం యొక్క లక్ష్యాలు చూసినట్టయితే పిల్లల్లో పఠనం యొక్క అభివృద్ధిని పెంపొందించడం, ధారాళంగా చదివి అవగాహన చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందింపచేయడం, విద్యార్థుల్లో చదువును అలవాటుగా మార్చడం, పిల్లల్లో పఠన నైపుణ్యాన్ని, లేఖన నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం, విస్తార పఠనం, పుస్తకాల సేకరణ, రచనలకు విద్యార్థులను ప్రేరేపించడం, ప్రతి పాఠశాలను చదువరుల కేంద్రంగా రూపొందించడం, పాఠశాల పట్ల తల్లిదండ్రులకు, సమాజానికి నమ్మకాన్ని కలిగించడం. ఈ రీడ్ కార్యక్రమం యొక్క లక్ష్యాలు చూసినట్టయితే పిల్లల్లో పఠనం యొక్క ఆసక్తిని పెంపొందించడం, అంటే వాళ్ళలో
చదవాలి అనే ఇష్టాన్ని పెంపొందించేలా చేయడం ఫస్ట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి పిల్లలందరూ ధారాళంగా చదివి అవగాహన చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించడం అన్నమాట. ఇక్కడ పిల్లలు ధారాళంగా చదివి అవగాహన చేసుకునే సామర్థ్యం పెంపొందించడం. విద్యార్థుల్లో చదువును అలవాటుగా మార్చడం, చదవడం అనే దాన్ని విద్యార్థుల్లో అలవాటుగా మార్చడం రీడ్ యొక్క లక్ష్యం. పిల్లల్లో పఠన నైపుణ్యాన్ని, లేఖన నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం రీడ్ యొక్క లక్ష్యాల్లో ఒకటి. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలి, ముఖ్యంగా వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని అయితే కలిగించాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి విస్తార పఠనం, పుస్తకాల సేకరణ, రచనకు విద్యార్థులను ప్రేరేపించాలి. ప్రతి పాఠశాలను చదువుల కేంద్రంగా రూపొందించాలి. పాఠశాల పట్ల తల్లిదండ్రులకు, సమాజానికి నమ్మకాన్ని కలిగించడం ఈ రీడ్ కార్యక్రమంలో ఉన్నటువంటి లక్ష్యాలు అన్నమాట. మెయిన్ వచ్చేసి పఠనాసక్తిని పెంపొందించాలి. పిల్లల్లో ధారాళంగా చదివి అవగాహన చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించాలి. చదువును అలవాటుగా మార్చాలి. పఠన నైపుణ్యాన్ని, లేఖన నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాలి. ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలి. విస్తార పఠనం, పుస్తకాల సేకరణ, రచనకు ప్రేరేపించాలి. చదువుల కేంద్రంగా పాఠశాలను రూపొందించాలి. ఈ పాఠశాల పట్ల మన పేరెంట్స్కి, సమాజానికి నమ్మకాన్ని అయితే కలిగించాలన్నమాట. ఇవన్నీ రీడ్ యొక్క లక్ష్యాలు. అన్నిట్లో కూడా పఠనం, చదవడం, చదువు, పఠనం ఎక్కువగా రీడ్ వచ్చేసి పఠనానికి సంబంధించి ఉంటుందన్నమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ చదవడానికే ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రీడ్ కార్యక్రమాల్లో వినియోగించదగిన పఠన సామాగ్రి ఏవి? రీడ్ అనే కార్యక్రమంలో వినియోగించదగినటువంటి పఠన సామాగ్రి ఏవి? ఫస్ట్ వన్ చూసినట్టయితే పాఠశాలలో ఉన్న గ్రంథాలయాలలోని పుస్తకాలు. మన స్కూల్లో గ్రంథాలయంలో టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనం పఠన సామాగ్రిగా కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈసీఈ కథల కార్డులు. స్నేహబాల కార్యక్రమంలో పాఠశాలకు సరఫరా చేసినటువంటి కార్డులు. నెక్స్ట్ వచ్చేసి మనం స్నేహబాల గురించి అయితే చెప్పుకుంటాం. అక్కడ కూడా స్నేహబాలలో బహుళ స్థాయి బోధనకు ఉపయోగించే కార్డులు ఉంటాయి. అవి ఇక్కడ మనకు రీడ్లో కూడా ఉపయోగించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పఠన సామాగ్రి, వార్తాపత్రికలు, కథన పుస్తకాలు ఇవన్నీ కూడా వాడచ్చు అనమాట. వార్తాపత్రికల్లో ప్రచురితమైనటువంటి భాషా క్రీడలు, కథలు, పొడుపు కథలు, గేయాలు, కవితల కత్తిరింపులు, బాల సాహిత్య కార్యశాలలో ఉపయోగించినటువంటి బాల సాహిత్య కార్యశాలలో రూపొందించిన కథావాచకాలు, కథల కార్డులు, ఇతర రచనలు మొదలైనవన్నింటినీ రీడ్ కార్యక్రమంలో మనం పఠన సామాగ్రిగా ఉపయోగించుకోవచ్చు అనమాట. గ్రంథాలయంలో ఉన్న టెక్స్ట్ బుక్స్ రీడ్గా చదువుకోవడానికి ఉపయోగించవచ్చు. ఈసీఈ కథల కార్డులు కూడా ఉపయోగించుకోవచ్చు. స్నేహబాల కార్యక్రమంలో పాఠశాలలకు సరఫరా చేసినటువంటి కార్డులను ఈ పఠన సామాగ్రిగా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ వన్ పఠన సామాగ్రిగా వార్తాపత్రికలు, కథల పుస్తకాలు. వార్తాపత్రికలో ప్రచురితమైనటువంటి భాషా క్రీడలు, కథలు, పొడుపు కథలు, గేయాలు, కవితలు, కత్తిరింపులు, బాల సాహిత్య కార్యశాలలో రూపొందించినటువంటి కథావాచకాలు, కథల కార్డులు, ఇతర రచనలన్నింటినీ మనం రీడ్ కార్యక్రమంలో వినియోగించదగినటువంటివి. ఈ వీడియో వచ్చేసి మనం ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాం. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వారంతా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మన వీడియో వచ్చేసి స్నేహబాలకు సంబంధించి ఉంటుంది. ఈ స్నేహబాల కార్డులు వచ్చేసి చాలా డిఎస్సి పేపర్స్లో అయితే మనకు అడగడం జరిగింది కాబట్టి నేనైతే చాలా ఇంపార్టెంట్గా భావిస్తున్నాను. దీని నుంచి అయితే ఒక బిట్ అయితే వస్తుంది. తప్పకుండా అయితే నెక్స్ట్ వీడియోని ఎవరు కూడా మిస్ కాకుండా చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం 1000 సబ్స్క్రైబర్కి దగ్గరగా ఉన్నాం కాబట్టి 1000 సబ్స్క్రైబర్కి రీచ్ అవుతామని కోరుకుంటున్నా. నెక్స్ట్ వీడియో వచ్చేసి స్నేహబాల కార్డులతో అయితే కలుద్దాం.